వాళ్ళు నమ్మారు. వాళ్ళేమీ అమాయకంగా ఏం పెట్టేయలేదు, అంటే వాళ్ళని నమ్మించే విధంగా తను చేయగలిగాడు. సో దాంతో వాళ్ళు పెట్టారు. సో పెట్టినప్పుడు ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరగానే స్పందించిందని చెప్పచ్చు. ఎందుకంటే సిఐడి నేసింది, సిఐడి రంగంలోకి దిగింది. నల్గొండలో ఆల్రెడీ చాలా మంది కేసులు పెట్టారు. ఆ కేసులను ఇప్పుడు సిఐడికి ట్రాన్స్ఫర్ అయినాయి. కొంతమంది 60 కేసులు అంటారు, నిన్న ఒక ఆయన 300 కేసులు అంటున్నాడు. ఎన్ని కేసులు అనేది మనకి క్లియర్గా తెలియదు. అంటే ఇక్కడ ఇలాంటి స్కాములు జరిగినప్పుడు ప్రభుత్వ పాత్ర మీద మనకు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ప్రభుత్వం నుంచి, హోంశాఖ నుంచి ఎవరో ఒకరు ఈ మొత్తం కేసులు ఎంత, దీని డీటెయిల్స్ ఎందుకు మీడియాకి చెప్పలేదు ఇప్పటి వరకు. మనోళ్ళు పోయి మీడియా పోయి ఎవరినో గొట్టం పెట్టి అడిగితే అక్కడ వరకు మాట్లాడతారు తప్ప, దీంట్లో కోఆర్డినేటెడ్గా హోంశాఖ నుంచి ఇదండి స్కామ్ జరిగింది, ఇలా జరిగింది, ఇప్పటి వరకు ఇన్ని కేసులు నమోదైనాయి, ఇంతమంది బాధితులు ఉన్నారు, లేకపోతే ఒక హెల్ప్ లైన్ పెట్టి బాధితులందరూ హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వండి, ఒక డెస్క్ పెట్టి చేయొచ్చు కదా, ఇది పెద్ద స్కామ్ కదా. కానీ అది చేయదు అనమాట ప్రభుత్వం అనేది. అది చేయకపోవడం వల్ల ఇన్ని రకాల స్టోరీస్ ఎందుకు వస్తున్నాయి. ప్రభుత్వం దీని మీద పట్టేది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, క్రైములు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి, పోలీస్ శాఖ స్పందించి మాట్లాడిన చోట దాని నుంచి మళ్ళీ ఫర్దర్గా స్టోరీస్ పుట్టవు. సో ఎందుకు ఇది లాగబడుతుంది అంటే క్లియర్గా ప్రభుత్వం యొక్క అలసత్వం కనబడుతుంది. ఓన్లీ సిఐడిని వేసి దులుపుకున్నారు. ఇంకొక పక్కేమో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉంది. అంటే ఎన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, స్కామ్ ఒకటే, బాధితులు ఉన్నారు ఒకే స్కామ్లో, వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఒకే బ్యాచ్. ఇన్ని ఎందుకండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు? అంటే ఇది కనిపించేయడానికి తప్ప దీని మీద ఒక సిట్ వేయచ్చు కదా. క్లియర్గా సిట్ వేసి సమగ్రంగా సిట్ ఇప్పటి వరకు ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, దీంట్లో మంగ్లీ పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పారనుకో. ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యి కూడా 2-3 నెలలు అయింది, ఇప్పటి వరకు అది ప్రభుత్వం నుంచి లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు తెలిసి 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటి సిఐడి, రెండోది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్. సో సైబరాబాద్ డిఎస్పీ ముత్తంరెడ్డి మాత్రమే కొంత, అది కూడా మీడియా వెళ్ళినప్పుడు మాట్లాడాడు, అది కూడా వేగ్గా ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకే క్లారిటీ లేదు. శివ అనే చౌహాన్ అంటే శివ చౌహాన్ వీళ్ళ తమ్ముడా వేరే అతను అనేది కూడా డిఎస్పీకి క్లారిటీ లేదు. అది మాట్లాడుతున్నారు తప్ప సీరియస్నెస్ కనబడలేదు. ఇటు సిఐడి అయితే ఇప్పటి వరకు దీని మీద ఏమీ ఒక ప్రెస్ మీట్ కానీ దీని మీద మాట్లాడడం కానీ ఏమీ లేదు. సో అంటే బాధితులు ఎక్కడికి పోవాలి, మీడియాకు వచ్చి ఏం చేస్తారండి? బాధితులు మీడియాకి రావడంలో ఉపయోగం ఉంది. ఒక హెల్ప్ లైన్ పెట్టి బాధితులందరూ దీంట్లో కంప్లైంట్ చేయండి వచ్చి అని చెప్తే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ డీటెయిల్ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవ్వండి అని పెట్టారనుకోండి, అందరూ ప్రూఫ్స్ ఇస్తారు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంటే దాని దగ్గరికి వెళ్తారు. ఇది పబ్లిష్ చేసి వీళ్ళు చేయాలి. బాధితుల కేంద్రంగా ఉండాలి. ఇది లేదు, అసలు ఆమె కేంద్రంగా చర్చ మారిపోయింది. మంగ్లీకి బాగుందా లేదనేది సెకండరీ. ముందు బాధించిన వాళ్ళు ఎవరు? శివ, మధు, ఫస్ట్ పేరు మధు, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, తర్వాత శివ చౌహాన్. వీళ్ళు కదా బాధించింది, వీళ్ళు కలెక్ట్ చేసింది. వాళ్ళ చుట్టూ వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోకపోవడం ఏందండి? ఒక్క మధుని మాత్రం పట్టుకున్నాం, మిగతా మంది బయటకు వస్తున్నా కూడా పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదంటే అది కూడా విచిత్రంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ క్రిమినల్స్ అనంతా ఇప్పుడు అదేది సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం ఎక్కడున్నా పోయి పట్టుకుని లాక్కొని వస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వేడి తగిలితే మాత్రం చేస్తున్నారు. ప్రజలకి ముఖ్యంగా ఈ లంబాడి అండ్ బంజారా కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన చోట పట్టించుకోలేదు. పైగా నిన్న తెలిసింది ఏంటంటే ఇది 4 రాష్ట్రాల్లో వెళ్ళిందంట. ఈ బాధితులు 4 రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ముంబైలో కూడా కనెక్షన్స్ ఉంటాయి కదా. వీళ్ళు ముంబైలో నుంచి కూడా పెట్టుబడులు పెట్టారని నిన్న సంపత్ నాయక్ వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరి డిమాండ్ ఏంటంటే ఇది సెంట్రలైజ్డ్గా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉండాలి, అందుకని సిబిఐని దించండి అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న డిమాండ్ అనమాట. మరి రేవంత్ రెడ్డి కూడా కన్సిడర్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఇది కానీ జరిగితే మాత్రం సిబిఐ లాంటి ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంటే ఇది ఖచ్చితంగా తేలుతుంది. అదర్వైజ్ తేలే అవకాశాలు లేవు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బినామీ పేర్లతో పెట్టేసుకున్నారు ఆస్తులు. ఇప్పుడు బినామీ పేర్లతో పెట్టేసినప్పుడు ముందుగా ఆస్తుల అటాచ్మెంట్ జరగాలి. ఆస్తుల అటాచ్మెంట్ జరగకపోతే రేపు ఎక్కడి నుంచి డబ్బులు ఇప్పిస్తారండి? సో ఇది మేజర్ అనమాట. అది ఎవరు చేయట్లేదు, అసలు పాయింట్ మీద ఫోకస్ చేయట్లేదు.
సో అందుకని నిన్న మాట్లాడుతున్న సంపత్ నాయక్ కానీ లేకపోతే ప్రత్యూష రాథోడ్ కానీ అశోక్ రాథోడ్ వీళ్ళందరూ చెప్తున్నది ఏమంటే దీంట్లో సిబిఐ రావాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రికమెండ్ చేస్తాడా లేదా అనేది చూడాలి.